ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ పాకిస్తాన్ కీలక మ్యాచ్కు ముందు వివాదం చెలరేగింది. పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ భారత ఓపెనర్ అభిషేక్ శర్మపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చెప్పాలంటే హీట్ పెంచాయి. పాకిస్తాన్లో ప్రసారమయ్యే ఒక కార్యక్రమంలో మాట్లాడిన అమీర్ అభిషేక్ ను స్లాగర్ మాత్రమే అంటూ విమర్శించాడు. అతను ప్రతి బంతిని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తాడని, అందుకే ఎక్కువసార్లు విఫలమయ్యే అవకాశాలుంటాయని వ్యాఖ్యానించాడు. అంతేకాదు అభిషేక్ టెక్నిక్ అంత బలంగా లేదు అన్నాడు. 1-2 ఇన్నింగ్స్ల్లో పెద్ద స్కోర్ చేస్తాడని, మిగతా మ్యాచ్ల్లో మాత్రం 10-12 పరుగులకే పరిమితమవుతాడని చెప్పాడు. టెక్నికల్ గా ఇంకా మెరుగుపడాలంటూ అమీర్ అభిప్రాయపడ్డాడు. అభిషేక్ ను ఎలా ఎదుర్కోవాలి అన్న విషయంపైన అమీర్ సలహా ఇచ్చాడు. శరీరానికి దగ్గరగా బంతులు వేస్తే అతన్ని ఇబ్బంది పెట్టవచ్చని, స్వింగ్ అయ్యే బంతులను ఎదుర్కొన్నప్పుడే అతను పూర్తి స్థాయి బ్యాటర్ గా గుర్తింపు పొందుతాడని వ్యాఖ్యానించాడు. అయితే అమీర్ వ్యాఖ్యలపై భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ పై ఇలా మాట్లాడడం సరైంది కాదు అంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు టీం మేనేజ్మెంట్ మాత్రం అభిషేక్ ఫిట్నెస్ పైనే ప్రధానంగా దృష్టి సారించింది. పూర్తిగా కోలుకున్న తర్వాతే అతన్ని ఆడించాలి అన్న ఆలోచనలో ఉంది. ప్రస్తుతం అభిషేక్ కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నమీబియా మ్యాచ్ కు దూరమైన అతను పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. యుఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్ లో అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ అయి నిరాశపరిచాడు. కొలంబోలోని ఆర్ ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 15న భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇరు దేశాల మధ్య వివాదాల నేపథ్యం టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఇస్తూ తర్వాత ఈ మ్యాచ్ కి మరింత హైప్ దక్కింది. ఆసియా కప్ తర్వాత జరగనున్న ఈ మ్యాచ్ టీ20 వరల్డ్ కప్ లోనే బెస్ట్ గా నిలిచే అవకాశం ఉంది.